హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాస్ కిచెన్. ఈరోజు మనము చేయబోయే రెసిపీ రుచికరమైన దమ్క బిర్యానీ. చికెన్ బిర్యానీ టేస్టీగా రావాలి అనుకుంటే ఫస్ట్ మ్యారినేషన్ ముఖ్యం. మ్యారినేషన్ ఎంత బాగా చేసుకుంటే చికెన్ బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. మ్యారినేషన్ కోసం కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న 1 kg చికెన్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పెరుగు, సాల్ట్, ఇలాచీ పౌడర్, మిర్చి పౌడర్, సాజీరా, డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, లెమన్స్, పసుపు, మసాలాలు, బిర్యానీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పుదీనా, కొత్తిమీర, డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఇవి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఇలాచీ పౌడర్, చెక్క, లవంగాయలు, యాలకులు, 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్, చివరిగా 2 టేబుల్ స్పూన్ నెయ్యి. రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు పెరిగేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదనుకుంటే బయట 2 అవర్స్ ఉంచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింద ఉన్న రెడ్ కలర్ బటన్ను నొక్కండి. మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ మీద ఉంచుకోవాలి. 80% ఉడికే వరకు ఉడికించుకుందాం. ఇది 1 kg బాస్మతి రైస్. 1 kg బాస్మతి రైస్కు గ్లాస్ తోటి 10 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. సాజీరా, యాలకులు, లవంగాలు, ఆకు, టూ టేబుల్ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు,
రుచికరమైన దమ్క బిర్యానీ రెడీ.